ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేస్తున్న మోసాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి గ్రామ గ్రామాన కార్యక్రమాలు నిర్వహించాలని నాయకులకు కార్యకర్తలకు వైసీపీ జిల్లా అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. తాళ్లూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని తాళ్లూరు మండల వైసీపీ అధ్యక్షులు తూము వెంకట సుబ్బారెడ్డి అధ్యక్షత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా వైసీపీ జిల్లా అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ హాజరయ్యారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గం ప్రజలు సంతృప్తిగా లేరని, అందరినీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీల పేరుతో మోసం చేస్తున్నారంటూ విమర్శించారు. సూపర్ 6 పథకాలను నామమాత్రంగా అమలు చేస్తూ ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు, నిర్బంధాలు చేయటం సరికాదన్నారు. నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రానున్న రోజుల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేసుకునే వరకు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎక్స్-ఎంపీపీ పోసం మధుసూదన్ రెడ్డి, సర్పంచుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మారం ఇంద్రసేనారెడ్డి, వైసీపీ యూత్ అధ్యక్షులు కొర్రపాటి విష్ణు, విద్యార్థి విభాగం నాయకులు కైపు అశోక్ రెడ్డితో పాటు అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు శివప్రసాద్ గారికి, మరియు జిల్లా పరిషత్ పర్సన్ వెంకయ్య గారికి స్వాగతం, సుస్వాగతం. వైఎస్ఆర్సీపీ అంటే తాలూరు అది విద్యార్థి ఇది విద్యార్థి అనుకుంటే మొదలు దాకా వస్తారు, తాళవచ్చానికి సర్కిల్ అవుతారు. బూచేపల్లి కుటుంబం కోసం ఎంత దూరమైన ప్రయాణం ఉంది కదా. ఈ ఉన్నత ప్రకాశం జిల్లాలో ఉన్నది ఏదైనా మండలం అంటే ఈ పక్క జరిపించానా ఫ్రేమ్ లో సార్ సార్ ఒకసారి మొబైల్ వెనకవా చెయ్యి బాగాలేదు, మళ్ళీ అదే ఇస్తాం. నీళ్ళు ఇటు ఉంటే దగ్గరికి ఉండు, వదిలేదు చేతులు దించు కావాలి కదా. పార్టీ మీద ప్రేమతో కష్టంలో కూడా ఇష్టంగా భావించి నన్ను గెలిపించినందుకు మహిళ ధన్యవాదాలు. ఇందాక మన డగ్లస్ చెప్పిన ప్రకారం కాన్స్టిట్యూన్సీలు బైఫికేషన్ పోతాయి, ఇంటి వ్యాల్యూ పోదు, అసెంట్ వ్యాల్యూ పోదు. ఈ కాన్స్టిట్యూన్సీ ఇంతేమన్నది మీరు నన్ను వదిలిపెట్టరు, నేను మిమ్మల్ని వదిలిపెట్టను. నేను జగన్మోహన్ గారిని వదిలిపెట్టను, మీరు జగన్మోహన్ గారిని వదిలిపెట్టరు. కష్టాలు ఉంటాయి, మనిషి అనే వ్యక్తికి కష్టాలు కావాలి. కష్టాలనేవి మనుషులకే వస్తాయి, చెట్టుకే పొట్ల కష్టాలు కావాలి. మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి మొట్టమొదటి నుంచి కూడా కష్టాలు అనుభవించాము, సుఖాలు అనుభవించాము, కష్టాలు అనుభవించాము, సుఖాలు అనుభవించాము. ఈ కష్టకాలం ఉన్నప్పుడు కూడా మనల్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా మనం స్వేచ్ఛగా జగన్మోహన్ గారిని భూమి వేసుకునే పరిస్థితి లేదు. స్వేచ్ఛగా జగన్మోహన్ గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు కట్టుకునే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో.
ఇన్ని ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా, కేసులు పెట్టినా, మన ఆస్తులు కొల్లగొట్టినా, మన భూములు లాక్కున్నా కూడా, స్టేషన్లకు పోయినా, ఎంఆర్ ఆఫీసులకు పోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాల్సిన అవసరం లేదు, వస్తే 4 గంటలు పంపిస్తామని చెప్పినా కూడా పార్టీని వదలకుండా పార్టీని అంటపెట్టుకున్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ అధికారంలో లేనప్పుడు ఎవరు పార్టీకి అండగా ఉంటారో రేపు అధికారం వచ్చిన తర్వాత వాళ్ళకి పూర్తిగా మేము అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా. చాలా మంది జగన్మోహన్ గారు మొత్తం వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందరికీ పనిచేసేసారు, నాయకులు సరిగా చూడలేదు అనుకుని చాలా మంది భావిస్తున్నారు. ఆ వాలంటీర్లు కూడా మనం పెట్టాం కాబట్టి జగన్మోహన్ గారు అన్ని జరుగుతున్నాయిలే, మన నాయకులు బాగున్నారని చెప్పి అనుకున్నారు. కానీ మనం తెలియపరిచాం కాబట్టి జగన్మోహన్ గారు ఈసారి నాయకులకి, ఏజెంట్లు కూర్చున్న వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళు అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి జగన్మోహన్ గారు నా ద్వారా మీ అందరికీ చెప్పమని జగన్మోహన్ గారి మీద ప్రేమతో ఉండే సరిపోదు. మన కాన్స్టిట్యూన్సీలో కష్టపడి పనిచేశారు, మిగిలిన కాన్స్టిట్యూన్సీలో పనిచేస్తుంది. మొన్న పనిచేసిన దానికన్నా ఈసారి ఎక్కువ పనిచేసి మన కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ మెజారిటీ తీసుకొచ్చి ఆ మెజారిటీ ఎంపీ అభ్యర్థికి కూడా ఉపయోగపడాలని కోసం ప్రతి ఒక్కరు కూడా కష్టపడాల్సిన అవసరం ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తాలూరు మండలంలో ఎప్పుడు 3,000-4,000 మెజారిటీ ఎప్పుడు తగ్గదు. మనకి ఎన్ని సమస్యలు ఉన్నా పైన ఉన్న వాళ్ళు కానీ కింద ఉన్న వాళ్ళు కానీ ఊళ్ళో చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఎలక్షన్ అయ్యడానికి మనస్ఫూర్తిగా అందరూ ఒకటయ్యి ఎలక్షన్ చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు. చాలా మంది పదవులు అనుభవించిన వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోయేటట్టు మళ్ళా కొత్త పదవులు వస్తూ ఉంటాయి. కష్టపడి పనిచేసే వాళ్ళు కూడా పదవులు ఇస్తూ ఉంటాము, మీరు కూడా గమనించింది. అదేవిధంగా జగన్మోహన్ గారు నాకు జిల్లా పరిషత్ అప్పగించిన తర్వాత కొంచెం అంతకుముందు ఎక్కువసేపు మన మండలంలో కానీ మిగిలిన మండలాలు ఎప్పుడు గడిపేవాడిని. కానీ కొంచెం అందుబాటులో కొంచెం ఎక్కువ లేదు, అందుబాటులో కొంచెం తక్కువ ఉన్నా మిగిలిన కాన్స్టిట్యూన్సీలో కూడా. కానీ మనకు చేకూరు దగ్గర కాబట్టి ఎప్పుడు ఉదయమైనా 9 గంటల లోపల ఎప్పుడు వచ్చినా నేను అందరికి అందుబాటులో ఉంటాను. రాత్రి 9 తర్వాత కూడా అందుబాటులో ఉంటాను. మిగిలిన చోట పక్క మండలాలు జరిగిన, పక్కన జిల్లాలు, పక్క కాన్స్టిట్యూన్సీ జరిగినా కూడా మన కార్యకర్తల కోసం వారానికి 4-5 రోజులు అందుబాటులో ఎప్పుడు ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా లిక్కర్ స్కామ్ చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 చేయడు, కానీ లిక్కర్ స్కామ్ అని చెప్పేసి మన నాయకులందరినీ జగన్మోహన్ గారు చూస్తూ ఉండేవాళ్ళు, మంచి ప్రోత్సాహం ఉండేవాళ్ళు. ఎక్స్పెడిషన్ కానీ ఎంపీలు కానీ తీసుకొచ్చి స్కాము లేనిది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి పరిపాలనలో మొత్తం గవర్నమెంటే మొదలైంది. ఈ ప్రభుత్వం లాగా షాపులు టెండర్లు వేసి బెల్ షాపులు పెట్టుకొని బార్లు పెట్టుకొని అటు అమ్మల ఏ రూపాయి కూడా, ప్రతి రూపాయి కూడా గవర్నమెంటే షాపులు అమ్మింది. ఆ డబ్బులు డైరెక్ట్గా గవర్నమెంటే జతపరుచుకొని గవర్నమెంట్ ఖాతాలో పోయింది తప్ప వేరే అక్కడ. కానీ ఈ సూపర్ 6 అని చేయలేక ఏదో డైవర్ట్ చేయాలి, జగన్మోహన్ గారి టైంలో అభివృద్ధి జరిగిందని చెప్పేసి మన మీద లిక్కర్ మరకలు వేయాలని చెప్పేసి అవినీతి మరకలు వేయడం కోసం ఎన్ని చంద్రబాబు గారు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఇది మొదటి నుంచి కూడా పెట్టిన విద్యార్థి చేయడు, కానీ హామీలు చేయలేడు, కానీ మన పార్టీ నాయకులు ఏ విధంగా ఇబ్బంది పెడతారని చెప్పి చెప్తున్నారు. ఈ లిక్కరు అంతకుముందు మన గవర్నమెంట్లో ఏ మందు ఉందో ఇప్పుడు కూడా అదే మందు ఉంది, కొత్త మందు ఏ రాలా. ఏ 1-2 బ్రాండ్లు పెరిగి ఉంటాయి, కానీ అంతకుముందు ఏ మందు ఉందో అదే మందు ఉంది. అంతకుముందు మందు తాగి చనిపోయాయంటే ఇప్పుడు మందు తాగి లేకుండా చనిపోతాయి. సో అందువల్ల దానికన్నా ఇప్పుడు ఎక్కువ ఒక్కో బాటిల్ మీద 10 రూపాయలు, 20 రూపాయలు పక్కన బెల్ షాపులు పెడితే లక్షలు వసూలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం చేసిన దాంట్లో ఇందాక మన కార్యకర్తలు చేస్తున్నారు, కొండలు మొత్తం దోచేసి మట్టి మొత్తం దోచుకుంటున్నారు, ఇసుక దోచుకుంటున్నారు, వాటర్ దోచుకుంటున్నారు, రేషన్ మాఫియా జరుగుతుంది. ఈ మాఫియా తర్వాత తప్ప పేద ప్రజల కోసం ఉపయోగపడే ఏ పథకం కూడా ఈ కూటమి ప్రభుత్వంలో చేయాల. మన నాయకులు ఏం చెప్పాడు, కులాలకి మతాలకి పార్టీ అధికారికి అన్ని చేయమంటే చంద్రబాబు నాయుడు ఒక సీఎం హోదాలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏమి చేయొద్దు, వాళ్ళకి చేస్తే పాలు పాము వచ్చిందని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడటం నిజంగా బాధాకరం. అందువల్ల గుర్తుపెట్టుకోండి,
అంతకుముందు మన గవర్నమెంట్లో ఏ పథకం వచ్చినా ఏమి ఇచ్చినా కూడా మీ సొమ్ము ఇట్లేదు కదా, గవర్నమెంట్ సొమ్ము ఇస్తున్నానని చెప్పేసి చాలా మంది టీడీపీ నాయకులు చెప్పేవారు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ సొమ్మే కదా. బాబు జోబులో వచ్చి కానీ పవన్ కళ్యాణ్ జోబుల నుంచి ఏం రావట్లేదుగా, ఇయ్యొచ్చుగా. వీరు పేద ప్రజల కోసం సహాయం చేసే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమికి ఎప్పుడూ లేదు. అందువల్ల గుర్తుపెట్టుకోండి, వాళ్ళ మోసాలని ఏమేమి మోసాలు చేస్తున్నారో, జగన్మోహన్ గారు ఏం మంచి పని చేశారో ఇవన్నీ ప్రజలు తెలియపరచకుండా ఈ 4 సంవత్సరాలు మనం తిరగాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ గారు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నేను పేద ప్రజల కోసం కానీ బరువు బలిగిన వర్గాలందరి కోసం మా ప్రజల కోసం హామీలు ఇచ్చాయని చెప్పేసి కులాల అతీతంగా పార్టీలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు పేదవాళ్ళందరికీ ఇచ్చిన ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా సుదీర్ఘంగా సుమారుగా 40 సంవత్సరాలు చేసి అని చెప్పుకుంటూ ప్రతి ఎలక్షన్ లో ఎవరో పొట్టు పెట్టుకుంటూ ప్రతి ఎలక్షన్ లో కలబోలు మాటలు చెప్పేసి ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలి, ప్రజల్ని ఏ విధంగా వెనుకపడవాలని చెప్పేసి బాగా నేర్చుకున్న నాయకుడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. 2014లో కానీ మొన్న ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో కానీ అన్ని హామీలు ఇచ్చి జగన్మోహన్ గారు ఇచ్చిన హామీలని చేస్తూ అంతకన్నా ఎక్కువ హామీలు ఏం చేస్తానో మా కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చి ఎలక్షన్ అయిన తర్వాత అసెంబ్లీలో ఈ సూపర్ 6 హామీలు నేను నెరవేర్చలేను, ఈ రాష్ట్రంలో ఎన్నో కష్టాలు పడుతున్నారు, ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి మాట మార్చి పేరు మార్చేసి ముఖ్యమంత్రి గతంలో ఎప్పుడు చూడలేదు, మనం ఎప్పుడు చూడలేము. ఇప్పటికి కూడా ఈ సూపర్ 6 హామీల్లో ఏ హామీలు నెరవేర్చకుండా నేను సూపర్ 6 హామీలు నెరవేర్చాను, ఎవరైనా సూపర్ 6 హామీల గురించి మాట్లాడితే వాళ్ళకి నాలుగు మందం అని చెప్పేసి సూపర్ 6 గురించి మన సోషల్ మీడియాలో మాట్లాడితే వాళ్ళని కేసులు పెట్టమని చెప్పి రకాలుగా చేస్తామన్నారు. అయ్యా బాబు గారు ఎలక్షన్ గురించిన హామీలు ఏంటి, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ముఖ్యంగా మహిళలందరికీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే వాళ్ళందరికీ 15,000 రూపాయలు 15,000 రూపాయలు వేస్తామని చెప్పారు. ఫస్ట్ సంవత్సరం ఇలా, సెకండ్ సంవత్సరం రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో దాంట్లో 20% 30% మాత్రమే వేసి మిగిలిన వేయకుండా వస్తాయని చెప్పి కలబోలు మాటలు చెప్తున్నారు. అదేవిధంగా దీపం పథకం అని చెప్పేసి ఆ దీపం పథకంలో గ్యాస్ సిలిండర్ ఎవరు బుక్ చేసుకునే డిస్కాలింగ్ చెప్పారు. ఇంతవరకు 3 సిలిండర్లు వేయాల్సింది 1 సిలిండర్ వచ్చిన దాఖలాలు కొంతమంది 15 వందల పడ్డ. అదేవిధంగా ఉచిత బస్సులు ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి పోయినా మహిళలందరికీ ఉచిత బస్సు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత సంవత్సరం అయిన తర్వాత ఉచిత బస్సు గురించి మాట్లాడకుండా ఇప్పుడు ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచి 15న ఓపెన్ చేస్తాము. అది కూడా రాష్ట్ర స్థాయి ఉండదు, జిల్లా స్థాయిలో మాత్రమే పెడతాము. ఆ జిల్లాలో ఎక్కడైనా జరుగుతుందని చెప్తున్నారు. సపోజ్ ఇక్కడ తాలూరు మండలంలో మనం ఉన్నాము, తాలూరు నుంచి కుక్కుడు పోవాలన్నా అద్దంకి పోవాలన్నా మధ్యలో బస్సు పెట్టేసి ఈ జిల్లా అయిపోయిన రాష్ట్రాన్ని జిల్లా దాటిపోయాం మిగిలేదు అని కండక్టర్లు డ్రైవర్లు పిలిచే పరిస్థితి. అంటే బాబు గారు చేసే మోసం ఏ విధంగా ఉంటుంది చూడండి. ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీ ఒకటి, ఎలక్షన్లు అయిన తర్వాత స్టేట్ నుంచి జిల్లా స్థాయి తీసుకొచ్చి అవి కూడా అసలు ఎన్ని బస్సులు వేస్తారో కూడా తెలియదు. గ్రామాల్లో తిరిగే బస్సులు చాలా తక్కువగా ఉన్నాయి. కొత్త బస్సులు వేయకుండా కలబోలు మాటలు చెప్పారు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఈ రాష్ట్రంలో సుమారు 20 లక్షల పైన చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు లేకుండా ఉన్న వాళ్ళందరికీ నిరుద్యోగం కల్పిస్తామని చెప్పేసి అటువంటి కల్పించలేకపోతే 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ రాష్ట్రంలో అసలు ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు, ఎంతమందికి 3,000 రూపాయలు ఇచ్చారు? మీరు ఇచ్చిన హామీలు సుమారుగా ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి 15,000 దాకా ఉద్యోగాలు ఇవ్వాలి.
15,000 కాదు, ఒక్క ఉద్యోగం కూడా ఈ కాన్స్టిట్యూన్సీలు లేవు. అట్లీస్ట్ నిరుద్యోగం కూడా కల్పిస్తున్నారు. అదేవిధంగా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా 1,500 రూపాయలు వేస్తామని చెప్పారు. ఇంతవరకు ఒక్క మహిళకు కూడా ఇలా ఇన్ని మోసాలు చేసి ఇంకా నిస్సిగ్గుగా బయట తిరుగుతూ మేము ఇంకా హామీలు నెరవేరుస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. మొన్న అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు, ఇవన్నీ స్కీములు ఇవ్వాలనుకుంటే ఈ మహిళలందరికీ 1,500 రూపాయలు వేస్తే మేము రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఎలక్షన్ ముందు 40 years చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఏది తెలీదా, రాష్ట్ర బడ్జెట్ ఎంతో తెలీదా, అన్ని తెలిసి కూడా ఏ విధంగా అధికారంలోకి రావాలి, అధికారం కైవసం చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పొందుతారని చెప్పేసి కాన్సెప్ట్ తప్ప ఇంకా వేరే ఆలోచన ఏమీ లేదు. ఈ సూపర్ 6 తో పాటు సుమారుగా 143 హామీలు కూడా రకరకాల హామీలు ఇచ్చారు. అన్ని కులాలకి అన్ని మతాలకు కూడా రకరకాల హామీలు ఇచ్చారు. ఏ హామీలు నెరవేర్చు కూడా సుమారుగా ఈ సంవత్సరంలో 1,75,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అప్పు తీసుకొచ్చారు. మన గవర్నమెంట్ లో చేసిన అప్పుకి 50% ఆల్రెడీ అప్పు చేశారు. ప్రజలందరూ ఆలోచన ఒకటే, మా ఆలోచన ఒకటే, ఈ డబ్బు తీసుకొచ్చి ఎక్కడ దాపెట్టాడు. ఫ్రీ స్కీమ్స్ మాత్రం ఎవరికి ఇవ్వలేదు. ఏ పథకాలు అమలు పడుతుందా, ఉన్న డబ్బులు ఏం చేశాడు ఎవరికి తెలియదు. అమరావతి కడుతున్నాడంటే అమరావతి కట్టట్లా. అమరావతి వస్తుంటే చూడటానికి పోవాలన్నా బోట్లో పోవాల్సిన పరిస్థితి, విపరీతమైన వర్షాలు. అమరావతి వాటిలో చిన్న చెట్లు తీయడానికి, నీళ్లు బయటకు తోడేయడానికి డబ్బులు ఎక్కువ ఉపయోగపడుతున్నాయి తప్ప అక్కడ కన్స్ట్రక్షన్ ఏం చేయాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు మొన్న మోడీ గారిని పిలిపించి యోగా ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుపెట్టి సుమారుగా 300 కోట్ల రూపాయలు ప్రజల డబ్బుల్ని విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. అట్లా యోగాంధ్ర వల్ల ఏం ఉపయోగపడింది? 300 కోట్లు ఒక్క రోజులో ఆవిరైపోయింది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.